చిన్న ఆఫ్సెట్ యూనిట్గా ప్రారంభమైన జేసీ గ్రాఫిక్స్ అనతి కాలంలోనే ప్రపంచ శ్రేణి సంస్థగా ఎదిగింది. ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టేషనరీ రంగాల్లో విశ్వసనీయ బ్రాండ్గా మారింది. 2003లో ప్యాకింగ్, 2006లో స్టేషనరీ అండ్ పబ్లిషింగ్, 2015లో కలర్ మేనేజ్మెంట్, ప్రింటింగ్ టెక్నాలజీలో జేసీ సత్తా చాటింది. 2020లో రిజిడ్ బాక్స్ డివిజన్తో మరింత విస్తరించింది. ఇక ఈరోజు జేసీ గ్రాఫిక్స్ అంటేనే దేశంలోనే అతిపెద్ద హబ్గా ఎదిగింది. ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టేషనరీ మూడింటిని ఒకే గొడుగు మీదకు తీసుకొచ్చింది. క్లయింట్లకు నాణ్యత, వేగం, విశ్వసనీయతతో సేవలందించడమే లక్ష్యం అంటోంది. 3 తరాల కుటుంబ సంప్రదాయం, టెక్నాలజీతో మేళవించుకుని ఏర్పడిన ఈ సంస్థ ప్రతి ఉత్పత్తిలో నాణ్యతకు ముద్ర వేస్తోంది. I'm Riya Jemima from JC Graphics Vijayawada. I mainly look after marketing here. So I'll just give you a brief about our company. So we are into printing and packaging since 50 years. So we specialize in monocartons, corrugated boxes and rigid boxes. So we also have different kind of printing available with us. So starting off with MedPet printing, again we have different various set of printing machinery. Also we have an automatic corrugated plant. And also we are also into rigid boxes. So that's a light brief about us. And the role I have here, mostly I look at rigid boxes. The background I come from involves a lot of creativity and attention to detail. That's how I was gravitated towards packaging and rigid boxes in special. I always believe that every customer, every brand has a story, and packaging is one utmost thing which elevates the brand. That's what I believe in, and that's where I come in place, where I help brands, I help companies get their ideas, get what they want into a reality, and that's how a box is made. That's what my belief is. మేము ఇప్పుడు ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఇప్పుడు కరెంట్ కెపాసిటీ చూసుకుంటే మేము సౌత్ ఇండియాలో మాకు లార్జెస్ట్ ప్రింటింగ్ కెపాసిటీ ఉంది. అది ఇప్పుడు ఆ ప్రింటింగ్ కెపాసిటీ ఎలా యూటిలైజేషన్ చేస్తాం, దాన్ని బట్టే మనము ఏ ర్యాంక్లో ఉంటాము ఇండియాలో, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మాకు ఇప్పుడు కరెంట్గా ఆఫ్సెట్ ప్రింటింగ్లో మేము కంప్లీట్గా ఉన్నాము. సో ఇనిషియల్గా లాంగ్ బ్యాక్ 35 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్గా పోస్టర్స్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ పోస్టర్స్ దాని నుంచి స్లోగా మేము కమర్షియల్ ప్యాకేజింగ్కి మేము డెవలప్ అయ్యి బాగా గ్రో అయ్యాము మేము కరెంట్లీ. సో మేము ఇప్పుడు మేము ప్యాకేజింగ్లో కూడా లగ్జరీ ప్యాకేజింగ్, టొబాకో ప్యాకేజింగ్ అనేది లగ్జరీ ప్యాకేజింగ్ కింద కన్సిడర్ అయ్యిద్ది. ఎందుకంటే దాంట్లో ప్రింటింగ్ ఒక షీట్ మీద నెంబర్ ఆఫ్ అప్స్ కానీ పంచింగ్ కానీ అది అక్కడ హై స్పీడ్ CNC మెషిన్స్లో వెళ్ళాలి కాబట్టి అది మనకి లగ్జరీ ప్యాకేజింగ్ కిందకి వచ్చింది అనమాట. మేము రోజుకి అబౌట్ 25 lakh సిగరెట్ కార్టన్స్ దాకా మేము రోజుకి తయారు చేయగలుగుతాము. మాకు ప్రింటింగ్ కాకుండా మేము కొత్త వెంచర్స్లో కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు కొత్తగా రిజిడ్ బాక్స్ అనే వెంచర్లోకి వి స్టార్టెడ్ అనమాట.